ఈ వీడియోలో మనం 5 రకాల నోములు చూద్దామండి. నక్షత్ర జ్యోతి నోము. దీనికి 13 చిన్నవి బిందెలు లేదా చెంబులు కావాలి. 13 నక్షత్రం అచ్చులు, 13 చిన్నవి గిన్నెలు, నెయ్యి ఇంకా పువ్వొత్తులు కావాలి. ప్రతి బిందెలో ఒక నక్షత్రం అచ్చు వేయాలి. దాని మీద ఒక గిన్నె పెట్టాలండి. అందులో నెయ్యి పోసి ఒక పువ్వొత్తి పెట్టి ఇలా అన్నీ సెట్ చేసుకొని దీపాలు వెలిగించుకొని నోముకోవాలండి. అష్టరంగుల లక్ష్మీనారాయణల నోము. ఇది 2 రకాలుగా చేసుకోవచ్చండి. మొదటిది 13 గిన్నెలు కావాలి. 13 లక్ష్మీనారాయణల ఫోటోలు లేదా అచ్చులు లేదా ప్రతిమలు, 8 కలర్స్ అండి, సేమ్ ఉండొద్దు. అలాగే తులసి దళాలు. ఒక గిన్నెలో కలర్కి ఒక స్పూన్ చొప్పున 8 కలర్స్ వేయాలి. అలా 13 గిన్నెలలో 8 కలర్స్ వేసుకున్నాక అందులో లక్ష్మీనారాయణుని ఫోటో పెట్టుకొని తులసి దళం పెట్టుకొని నోముకోవాలండి. రెండో విధానం, దీనికి 8 గిన్నెలు, 8 నారాయణుని ఫోటోలు, 8 రంగులు, తులసి దళాలు కావాలి. ఒక్కో గిన్నెలో ఒక్కో కలర్ వేసుకొని అందులో ప్రతిమ లేదా అచ్చు పెట్టుకొని ఒక తులసి దళం పెట్టుకొని ఇలా 8 సెట్ చేసుకొని గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. సావిత్రి గౌరీదేవి నోము. దీనికి 9 చాటలు కావాలి. ఇవి ప్లాస్టిక్, ఇత్తడి ఏవైనా తీసుకోవచ్చు. 9 కుడకలు, 9 లక్కజొళ్ళు, 9 నల్లపూస దండలు, 9 తమలపాకులు, 9 వక్కలు కావాలండి. ఒక్కో చాటలో ఒక కుడక, ఒక లక్కజోళ్ళు, నల్లపూసల దండ, ఒక తమలపాకు, ఒక వక్క వేసుకోవాలి. ఇలా 9 సెట్ చేసుకొని గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. బంగారు బొట్టు నోము. దీనికి 13 ప్లేట్లు, 13 బ్లౌజ్ పీసులు, 13 కర్చీఫ్లు, 13 బంగారు బొట్లు కావాలండి. బంగారు బొట్టు అయినా పర్లేదు, బంగారు పిసరు అయినా పర్లేదండి. ఒక్కో ప్లేట్లో ఒక బ్లౌజ్ పీస్, ఒక కర్చీఫ్ పెట్టుకొని దానిపైన బంగారు బొట్టు పెట్టుకొని అలా 13 సెట్ చేసుకొని గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. 24 ఏకాదశిల చెల్లింపుల తప్పుల నోమండి. దీనికి 24 ప్లేట్లు, 2.5 కిలోల గోధుమలు, 48 బ్లౌజ్ పీసులు, 24 విష్ణుమూర్తి విగ్రహాలు కావాలి. 2.5 కిలోల గోధుమలని మనం 24 ప్యాకెట్లుగా డివైడ్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో 2 బ్లౌజ్ పీసులు లేదా ఒక బ్లౌజ్ పీస్, ఒక కర్చీఫ్ పెట్టుకొని ఒక గోధుమ ప్యాకెట్ పెట్టుకొని ఒక విష్ణుమూర్తి విగ్రహం పెట్టుకోవాలి. ఇలా 24 ప్లేట్లు సెట్ చేసుకొని గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవర్ ఛానల్.